ఓకే అండి. హరి गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। Oh, hidden light, vibrant in every atom. Oh, hidden life. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Vasudeva.
ఇప్పుడు మనం చివరిగా చెప్పుకున్న 2 వాక్యాలు అమృత తుల్యమైనటువంటివి. మే ఈచ్ హూ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ విత్ దీ. ఈ మొత్తానికి ఆధారమైన వాడెవడున్నాడో, ఆ కేంద్రం ఏదైతే ఉందో దాంతో ఏకత్వాన్ని అనుభవిస్తున్నాను నేను అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం పరిధి మీద ఉన్నాం కాబట్టి ఆ పరిధి మీద నుంచి కేంద్రానికి వేసి చూస్తే ఎవరికి వాళ్ళుగా అన్నట్టుగా ఉంది. అప్పుడు దాని తర్వాత పరిస్థితి ఏమిటి? నో ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవరీ అదర్. మరి కేంద్రంతో మనం ఏకమయ్యాం. మరి మన పక్కన ఈ పరిధి మీద మనతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళతో మనకి ఉన్న సంబంధం ఏంటి? ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవరీ అదర్. కేంద్రంతో మనం ఒకటే అయినట్టే మరి వాళ్ళు వాళ్ళ కేంద్రంతో ఒకటయ్యారు. ఈ కేంద్రం అందరికీ ఒకటే. సో అందరూ కేంద్రంతో ఒకటయ్యారు అంటే మనందరం కూడా కలిసి ఒకటిగా ఉన్నాము ఉన్న భావనకి. ఆ ఎరుకతో మనం నిత్యం పనులు చేసుకోవడం, మన కర్తవ్యాలను నిర్వహించటం. ద డివైన్ ప్లాన్, పాఠము 11, 6/12/2020, ఆదివారము మధ్యాహ్నము 11:30 గంటలు. జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కీ ఆల్కాట్ల చేతుల మీదుగా ప్రారంభింపబడిన శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజం, శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న ద డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయన పాఠమును ఏకకాలంలో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులకు నమస్కారము. ఈ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుండి ప్రతి ఆదివారం, కొన్ని ఆదివారములు మినహాయించి మధ్యాహ్నం 11:30 గంటల నుండి 12:30 గంటల వరకు మేడం బ్లావెట్స్కీ ద్వారా పరమ గురువులు అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథమునకు గైడ్ బుక్గా జాఫ్రియే బర్బరకా ద్వారా అందింపబడిన ద డివైన్ ప్లాన్ గ్రంథమును అధ్యయనము చేసుకుంటున్నాము. గ్రంథంలో ఇవ్వబడిన విషయమును వివరించుకుంటున్నాము. 10 పాఠములు పూర్తి చేసుకుని ఈరోజు 11వ పాఠము గురించి వివరించుకోబోతున్నాము. ఈరోజు ఆదివారంతో కలిపి 16 ఆదివారములు అయినవి. ఇది ఆగస్టు 16 నుంచి మనం లెక్క చూసుకుంటే 16 పాఠములకు బదులుగా 11వ పాఠం మాత్రమే వివరించుకుంటున్నాము కొన్ని అనివార్య కారణముల వలన. సీక్రెట్ డాక్టర్ను కూడా మనం ఫలానా రోజుకి ప్రచురించుస్తున్నాము, పబ్లిష్ చేయబోతున్నాము, అందరి చేతుల్లోకి వస్తుంది, పాఠకుల చేతుల్లోకి అని చెప్పి అనౌన్స్మెంట్. కానీ అది ఆ రోజున కుదరక మరలా వాయిదా అట్లా కొంతకాలం గడిచిన తర్వాత చివరికి వచ్చిందనమాట. అట్లాగే మనది కూడా మధ్యలో ఆగుతూ కొన్ని అనివార్య కారణాలతో మొత్తానికి ఆగకుండా సాగుతుంది అది. క్రితం పాఠంలో మనం ఏమి చేశాము? మన అధ్యయనమునకు సంబంధించిన విషయములు సీక్రెట్ డాక్టర్లో ఎక్కడెక్కడో ఉన్నాయో విహంగ వీక్షణము అంటే బర్డ్స్ ఐ వ్యూగా చూసాము. అదంతా కూడా ఒక్కసారిగా నేల మీద నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా మనం విమానంలో వెళ్తుంటే లేకపోతే పక్షి తన కంటితో చూస్తే ఎలాగా ఈ మొత్తం సమగ్రంగా ఒక దర్శనం ఇస్తుందో మొత్తం దృశ్యము మనం నేల మీద ఉంటే ఒక్కొక్కటి చూసుకుంటా ఒక్కొక్కటి వివరించుకుంటా వెళ్తుంటాం. ఎప్పుడైతే ఆకాశంలోకి వెళ్ళిపోయామో మొత్తం ఒక్కసారిగా కనిపిస్తుంది. అట్లా చూసాం మనం అంతా కూడా. సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడినవి కానీ, ఐస్ సన్వీళ్ళలో ఇవ్వబడినవి కానీ, ప్లేటో సిద్ధాంతాల గురించి కానీ, ప్లేటో తత్వ సిద్ధాంతాల గురించి కానీ అవన్నీ ఒక్కసారిగా వాటినన్నిటినీ పరికించాము. మనము ఎంతో జాగ్రత్తగా విడదీసి చెప్పుకుంటున్న డివైన్ లాస్, ఆ దివ్య ధర్మాలు, దాని ఆధారముతో వేసిన డివైన్ ప్లాన్, ఆ దివ్య ప్రణాళిక, వ్యక్త సృష్టిలో అవి డాక్ట్రిన్స్గా ఎలా పనిచేస్తున్నాయో, సిద్ధాంతాలుగా సూత్రాలుగా అవి ఎలా పనిచేస్తున్నాయో అవన్నీ కలిపి ఒకే ముద్దగా
సీక్రెట్ డాక్టర్లో ఎలా ఇవ్వబడినవో మొచ్చుకి కొన్ని మనందరం విన్నాము. ఇప్పుడు ఇంత వివరంగా మనకి సీక్రెట్ డాక్టర్లో ఉండదు, అదంతా ఒక ముద్దలాగా ఉంటుంది. డివైన్ లాస్ ఉంటాయి, డివైన్ ప్లాన్ ఉంటుంది, వ్యక్త సృష్టిలో అది నడిచేటటువంటి డాక్టర్స్ కలిపి ఒక ముద్దగా మనకి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అట్లా చూసాం మనం బర్డ్స్ ఐ వ్యూగా, విహంగ వీక్షణంగా. అంటే సీక్రెట్ డాక్టర్లో కలగలుపుగా ఉన్న వాటిని మనం మన అధ్యయనములలో విడివిడిగా చెప్పుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటున్నాం. కావున ఈ అధ్యయనము తర్వాత సీక్రెట్ డాక్టర్ని చదివేటప్పుడు ఈ అధ్యయనము ద్వారా ఏమి నేర్చుకున్నామో వాటిని గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు సీక్రెట్ డాక్టర్ రహస్యముగా ఉన్నది బట్టబయలై పరిపూర్ణమైన వెలుగుతో మనకు దర్శనం ఇస్తుంది. మనం డాక్ట్రిన్ ఆఫ్ రూట్ రేసెస్ గురించి, దానికి అనుబంధముగా ఉన్న ఆఫ్టర్ డెత్ స్టేట్స్ గురించి తెలుసుకోవడానికి ముందు, ఇప్పుడు అంత ముందు వరకు తెలుసుకున్న వాటికి సంబంధించి ఇక తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటనమాట, రూట్ రేసెస్, మూల జాతుల సిద్ధాంతం గురించి, దానికి అనుబంధంగా ఉన్న మరణానంతర స్థితుల గురించి మనం తెలుసుకోవాలి. కానీ వాటికి తెలుసుకోబోయే ముందు ఇంకా 2 డివైన్ లాస్ అంటే దివ్య ధర్మాలు ఉన్నాయి. వాటి గురించి కొంత వివరించుకుని అప్పుడు మరలా వెనక్కి వచ్చి ఈ రూట్ రేసెస్, ఈ మూల జాతుల సిద్ధాంతం, ఆఫ్టర్ డెత్ స్టేట్స్ అంటే మరణానంతర స్థితుల గురించి వివరించుకుందాము. ఈ విధముగా చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందనమాట, చిట్ట చివరికి మనం ముగించబోయేటప్పుడు మనకి ఉన్న భావం ఎలా ఉంటుందన్నమాట, దేర్ ఈజ్ నో డెత్. ఎందుకంటే మరణానంతర స్థితుల గురించి వివరించుకుంటాం చిట్ట చివరిగా. దేర్ ఈజ్ నో డెత్, డెత్ హ్యాస్ బీన్ మాస్టర్డ్. అమృతతుల్యంగా అయిపోతాం, అమృతత్వ స్థితిలోకి వెళ్ళిపోతాం. దాంతో మనం ఈ పరిపూర్ణంగా ఈ అధ్యయనాన్ని పూర్తి చేసుకుని అమృతతుల్యంతో అమృతత్వ స్థితిలో మనం దీని నుంచి ఈ అధ్యయనాన్ని అప్పుడు ఆపుతాం అన్నమాట, సంపూర్ణం అవుతుంది. అందుకోసం అని చెప్పి దాన్ని అలాగ ఆపి చెప్పుకుంటున్నాం అనమాట. అనే అమృతత్వ స్థితిలోనికి అమృతులుగా నిలబడుటకు వీలవుతుంది. ఎందుకంటే మరణము అమృతత్వ స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఇక వివరించుకోవడానికి ఏమీ మిగలదు. కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అదొక్కటే మనకి నిలబడిపోతుంది అన్నమాట. ఈరోజు మనము వివరించుకోబోయే దివ్య ధర్మము లా ఆఫ్ కంపాషన్. లా ఆఫ్ కంపాషన్ డివైన్ ప్లాన్ ద్వారా వ్యక్త సృష్టిలో డాక్ట్రిన్ ఆఫ్ ద 2 పాత్స్ గా పనిచేస్తున్నది. ఆ దివ్య ధర్మం ఏమిటనమాట, లా ఆఫ్ కంపాషన్. అది డివైన్ ప్లాన్ ద్వారా వ్యక్త సృష్టిలో ఏ విధంగా పనిచేస్తూ ఉంది, డాక్ట్రిన్ ఆఫ్ ద 2 పాత్స్ గా పనిచేస్తున్నది. ప్రకృతిలో గాఢముగా మునిగి ఉన్న జీవులను, అంటే ఇప్పటి వరకు మన పరిస్థితి అయినమాట, ఆ దేవుడి నుంచి క్రమక్రమంగా దిగువకి దిగి పూర్తిగా ప్రకృతిలో గాఢముగా లీనమైపోయి ఉన్నాం. పూర్తిగా స్థూల స్థితిలో, భౌతిక స్థితిలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు దాని నుంచి ఆ మునిగి ఉన్న జీవులను ఆ ప్రకృతి నుండి బయటకు తీసుకువచ్చుటకు అవసరమైన ధర్మము. ఇది అట్లా పనిచేస్తుంది అన్నమాట, లా ఆఫ్ కంపాషన్. లా ఆఫ్ కంపాషన్, కంపాషన్ అంటే కనికరము, జాలి, దయ, అనుతాపము, పరితాపము, దాని యొక్క అర్థాలు. ఫీలింగ్ ఆఫ్ సారో ఆర్ పిటీ ఫర్ ది సఫరింగ్ ఆఫ్ ఎనదర్. ఎవరైతే బాధపడుతున్నారో వారి పట్ల మనము విచారాన్ని వ్యక్తం చేయటం, జాలిని వ్యక్తం చేయటం, దయని వ్యక్తం చేయటం. యూజువల్లీ విత్ ఎ డిజైర్ టు ఎలివియేట్ ఇట్. అలా ఊరికే నోటి మాటగానో అలా జాలిపడి ఊరికే అలా వెళ్ళిపోవటం కాకుండా, యూజువల్లీ విత్ ఎ డిజైర్ టు ఎలివియేట్ ఇట్, ఆ బాధ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం. మనం నోటి మాటగా చెప్పుకోవడం కాకుండా, నోటి మాటల ద్వారా తెలపడం కాకుండా, జాలిని వారికి ఆ బాధ నుంచి విముక్తం చేయడానికి ఎట్లాగా అనేది మనం ప్రయత్నం చేయటం, విత్ ఎ డిజైర్ టు ఎలివియేట్ ఇట్.
దీని గురించి కొంచెం చిన్న కథ ఒకటి చెప్పుకుంటే మనం ఈ కంపాషన్ అనేది ఏంటో చాలా చక్కగా అర్థమవుతుంది. ఇది ఖురాన్కి సంబంధించిందిగా ఉందన్నమాట. మహమ్మదీయులు చెప్పుకునే విషయం అన్నమాట ఇది. దయ, జాలి, కరుణ, సానుభూతి అన్నవి మనుషులకు ఉండవలసిన కనీస సుగుణాలు. చూడండి, ఇవి లేని వారిని మనం సాధారణంగా శిలా హృదయాలు అంటూ ఉంటాం. అంటే కఠిన హృదయాలు అన్నమాట. ఎవరి హృదయంలోనైతే సాటి మనుషుల పట్ల జాలి, కరుణ, సానుభూతి ఉండదో అలాంటి వారిని అల్లాహ్ తన ప్రత్యేక కారుణ్యానికి దూరంగా ఉంచుతాడు. అందుకే కారుణ్య హృదయులు, దయాగుణం కలవారిపై అల్లాహ్ కరుణ చూపుతాడు. భూలోక జీవజాలంపై మీరు దయ చూపండి, పైవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అన్నారు ముహమ్మద్ ప్రవక్త. భూలోక జీవజాలంపై మీరు దయ చూపండి, పైవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అన్నారు ముహమ్మద్ ప్రవక్త. ఇక్కడ పైనుంచి ఆ భగవంతుడి నుంచి మనకు వస్తే మనకు వచ్చిన దాన్ని మన కింద మన పక్క వాళ్ళకి ఇవ్వడము అన్నట్టుగా అన్నమాట. మొండు వేసవి, ఒక వ్యక్తి కాలినడకన ఎటో వెళుతున్నాడు. మార్గ మధ్యంలో అతనికి బాగా దాహం వేసింది. అలా కొంత దూరం వెళ్ళిన తరువాత అతనికి ఓ బావి కనిపించింది. బావిని చూడగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. తీరా చూస్తే నీళ్లు తోడుకోవడానికి అక్కడ ఎలాంటి సాధనము లేదు. బాగా అలసిపోయి ఉన్నాడు. దాహంతో నాలుక పిడచకొట్టుకుపోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరి కాసేపు ఆగితే ఊపిరిపోయేలా ఉంది. శక్తినంతా కూడా తీసుకుని ఎలాగోలా బావిలోకి దిగాడు. కడుపారా నీళ్లు తాగి పైకొచ్చేశాడు. సో దాహం తీరింది. దాహం తీరిందంటే ఇంకా దుఃఖము, ఆనందము, ఆ దుఃఖం పోయి ఆనందం వచ్చినట్టే కదా. హాయిగా సంతోషంగా ఉన్నాడు. బాగుంది. పైకి రాగానే తీవ్రమైన దాహంతో నాలుక బయటకు చాచి ఒగరుస్తూ కనిపించిందో కుక్క. దాహానికి తాళలేక కాస్తంత తడితడిగా ఉన్న బురద నాకుతోంది. అంత దాహంతో ఉందన్నమాట అది. దాన్ని ఆ స్థితిలో చూడగానే కొన్ని క్షణాల ముందు తన పరిస్థితి గుర్తుకొచ్చింది అతనికి. కంపాషన్ అంటే అది. అవతల వాడు బాధపడుతుంటే ఆ బాధ తనుబడుతుంటే ఎలాగుంటుందో అది ఆ మాదిరిగా స్పందించటం. ఇతనికి ఏం గుర్తొచ్చింది? కొన్ని క్షణాల ముందు తన పరిస్థితి గుర్తొచ్చింది అతనికి. అది కూడా తనకులాగే తీవ్రమైన దప్పికతో బాధపడుతోందని మనస్సులో అనుకున్నాడు. అతనికి కుక్కపై జాలి కలిగింది. శ్రమ కోర్చి మళ్ళీ బావిలోకి దిగాడు. తన మేజోళ్లలో నీళ్లు నింపుకొని వాటిని నోట కరచి పట్టుకొని పైకెక్కాడు. ఆ నీటిని ఆ కుక్కకు తాగించాడు. అతని జీవకారుణ్యాన్ని, శ్రమను దేవుడు గుర్తించి ఆ సదాచరణకు బదులుగా అతన్ని క్షమిస్తున్నట్లు ప్రకటించాడు. కేవలం కుక్కకు నీళ్లు తాగించినంత మాత్రాన అతడు దేవుని మన్నింపునకు పాత్రుడయ్యాడని అనుకోకూడదు. ఒక మూగ జీవిపై అతని మనస్సులో పెళ్ళుబికిన దయ, కరుణ, సానుభూతి, సంకల్ప శుద్ధి ఇవి దైవానికి నచ్చాయి. అతని తపనను దేవుడు మెచ్చుకుని తన కారుణ్యానికి పాత్రునిగా చేశాడు అన్నమాట. సో ఈ కథని గుర్తుపెట్టుకుంటే ఈ లా ఆఫ్ కంపాషన్, ఈ దివ్య ధర్మం గురించి చక్కటి అవగాహన మనకు వస్తుంది. మిగతా దివ్య ధర్మముల వలె ఈ దివ్య ధర్మము కూడా డివైన్ ప్లాన్లో ఎల్లప్పుడూ ఉంటుంది. మనము వివరించుకుంటున్న దివ్య ధర్మములన్నీ డివైన్ లాస్ అన్నిటి వలనే డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక సిద్ధము చేయబడుతుంది. డివైన్ ప్లాన్ సిద్ధం చేయబడిందంటే అర్థం ఏమిటి? ఉన్న డివైన్ లాస్ అన్నిటినీ ఉపయోగించుకుని, కొన్ని ఉపయోగించుకుని కొన్ని ఎక్కర్లేదులే అని పక్కన పెట్టడం లేదు. వ్యక్త సృష్టిలో కూడా అదే విధముగా అన్ని దివ్య ధర్మములు ఎల్లప్పుడూ ఆయా డాక్ట్రిన్స్ ద్వారా, సిద్ధాంతములు లేక సూత్రముల ద్వారా పనిచేస్తూనే ఉంటాయి. మొత్తం అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అన్నీ సిద్ధముగా అందుబాటులో ఉంటేనే కదా ఏ సమయమునకు ఏది కావాలంటే అవి తీసుకుని ఉపయోగించడానికి వీలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది అక్కర్లేదు ఒక వస్తువు, అందుకని అది మూలన పెట్టేయండి, అది ఇప్పుడు అక్కర్లేదు అని అంటే మనకి మళ్ళీ ఆ వస్తువు అవసరమైంది. మళ్ళీ దానికోసం మన దగ్గర లేదు ఇప్పుడు అది.
మళ్ళీ దానికోసం ఎతుక్కుంటా అది ఎక్కడ పెట్టుకున్నామో ఏ మూల ఉందో ఎతుక్కుంటా వెళ్ళాల్సి వస్తుంది. అదే అన్ని వస్తువులు మన దగ్గర ఉండి మనం పని చేసుకుంటా ఏది కావాలంటే అది వెంటనే తీసుకుని ఇక్కడ పెట్టుకోవడానికి వీలవుతుంది, మనం పని చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ధర్మాలన్నీ ఇక్కడే ఉంటాయి, ఈ సృష్టిలోనే, ఈ దివ్య ప్రణాళికలోనే. అట్లాగే వాటి యొక్క వ్యక్త రూపముగా ఆ సిద్ధాంతములు లేక సూత్రములు అన్నీ ఇక్కడే ఈ సృష్టిలోనే జరుగుతూ ఉంటాయన్నమాట. ముఖ్యముగా ఇట్ ఈస్ యాజ్ ఎవర్ ప్రజెంట్ యాజ్ ఈస్ ద లా ఆఫ్ మోషన్. ఏదున్నా లేకపోయినా లా ఆఫ్ మోషన్ అనేది లేకపోతే అసలు సృష్టి లేదు అన్నట్టుగా ఉంది కదా. అంటే దేనికి దానికి అదే చాలా ముఖ్యమైనది అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. లా ఆఫ్ మోషన్ ఎట్లాగైతే కంటిన్యూగా అది ఉన్నదో, అలాగే ద లా ఆఫ్ బ్యాలెన్స్ అండ్ హార్మనీ వాటిలాగానే ఇది కూడా సృష్టిలో సహజీవుల పట్ల కనికరము, జాలి, దయ, కరుణ, అనుతాపము, పరితాపము మనందరము కలిగి ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సృష్టి సమస్తము పరస్పర సహకారముతో నిర్మాణము జరిగినది. అందువలన అందులో భాగమైన సమస్త జీవులు కూడా పరస్పరము సహకరించుకుంటూ జీవనము కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. అలా చేయాలంటే దానికి ముందు ఉండవలసినది ప్రేమతత్వము, దానితో పాటు సేవాభావము. మనమందరము పరస్పరము సహకరించుకుంటూనే పనులు చేసుకుంటున్నాం. మనం చేస్తున్నాం పనులు, కొత్తగా చేసేదేం లేదు, పనులన్నీ చేసుకుంటున్నాం. ఎలా చేస్తున్నాం? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనము ఇతరులకు పని చేస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అవతల వాడికి చేసి పెడితేనే మనకు కావాల్సింది వస్తుంది కదా. కాబట్టి నిరంతరం అవతల వాడికి పనులు చేస్తూనే ఉన్నాం. ఎవరము అలా అనుకోవడం లేదు. కానీ మరి ఏం చేస్తున్నాం మనం? ఎవరూ అలా అనుకోవడం లేదు. అవతల వాళ్ళకి చేసి పెడుతున్నాం, మనకి చేతనైంది అని అనుకోవటంలా. నా కోసం, నా జీవన భృతి కోసం, నా మనుగడ కోసం నేను ఇతరులకు పని చేసి పెడుతున్నాను అని అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా నాకు చేతనైనది నేను ఇతరులకు చేసి పెడుతున్నాను అని అనుకున్నప్పుడు దానిలో ఆ సేవాభావము, దానితో పాటు ప్రేమతత్వము పెరుగుతుంది. చేసే పనులవే, భావంలో మాత్రము మార్పు. ఇప్పుడు చేసే పనులు కూడా ఇంకా మరింత మెరుగ్గా పనిచేయటానికి వీలవుతుందని. దివ్య ధర్మములన్నీ సృష్టి జీవుల పరిణామాభివృద్ధికే పనిచేస్తుంటాయి. ఎందుకు ఈ ధర్మాలన్నీ అంటే మనం ముందుకి వెళ్ళడానికి, నిరంతరం అభివృద్ధి. ఎందుకంటే మనం ఎక్కడ ఆగటానికి లేదు. వెళ్ళాల్సిన స్టేషన్ ఏంటి? చివరి స్టేషను ఏకత్వానుభూతి, దైవానుభూతి. అక్కడ దాకా మనకి ఆగటానికి లేదు. ఇక ఏ జీవి ఎక్కడ ఆగడం అనేది ఉండదు. ఆ జీవిని వదిలేసి సృష్టి ముందుకు నడవడము ఉండదు. తమాషా. ఇంకో తమాషా ఏంటి? వీడెందుకు పనికిరాడు అనవసరంగా, వీడిని వదిలేసేయండి, ఇక్కడ మనం వెళ్ళిపోతాం అని అంటానికి లేదు. ఒక్క చిన్న చీమను కూడా వదలటం లేదు, చిన్న ఇసుక రేణువును కూడా వదలటం ఉండదు. మొత్తాన్ని తీసుకునే ఈ సృష్టి అంతా వెళ్తూ ఉందన్నమాట. ఈ సృష్టిలోని మొత్తమును తీసుకువెళుతూ ముందుకు పరిణమించుతూ ఉంటుంది. ఎవ్వరిని వదలడం ఉండదు. అభివృద్ధి పథము కేసి వెళ్ళడంలో ఆ నిరంతర ప్రయాణము స్పైరల్గా ప్రతి పరిభ్రమణము అంతకు ముందున్న పరిభ్రమణము కన్నా పైకి కొనసాగుతూ ఉంటుంది. దీని గురించి మనం అంతకుముందు వివరించుకున్నాం. అది మన్వంతరము లేక ప్లానెటరీ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ మన్వంతరము పూర్తయ్యేటప్పటికి పరిణామాభివృద్ధి కూడా ఆ మేరకు జరుగుతూ ఉంటుంది. ఆ మన్వంతరమునకు సంబంధించిన పరిణామాభివృద్ధి పూర్తి చేసుకున్న వారిని గ్రేట్ వన్స్ అని అంటాం. మహాత్ములు, గ్రేట్ వన్స్, ఉన్నత జీవులు అంటాం అన్నమాట. ఈ అభివృద్ధి సాధించడంలో వారు చేసిన కృషి లెక్క పెట్టలేనిది. అయితే వాళ్ళు ఆ గ్రేట్ వన్స్గా ఎలా మారారు? వాళ్ళు
ఎంతో కృషి చేశారనమాట. వారు చేసిన కృషి లెక్క పెట్టలేనిది, వెలకట్టలేనిది. ఎంతో కృషి చేసిన మీదట ఆ స్థాయికి చేరారు వారు. ఈ స్థితి ఏదో బహుమతిగా లేకపోతే అప్పనమ్మగా వచ్చినది కాదు. ఈ స్థితి ఏదో బహుమతిగా అప్పనముగా వచ్చినది కాదు. ఇది మనం ప్రత్యేకముగా గుర్తుపెట్టుకోవాలి. ఒకడు చాలా ఉన్నత స్థితికి వెళ్ళాడు అంటే అర్థం ఏమిటి? ఎంతో శ్రమ చేశాడు, దాని వెనక ఎంతో శ్రమ ఉన్నది. అంటే శ్రమకు తగిన ఫలితము, శ్రమించకుండా ఫలితములు ఏది రాదు కదా. అందుకే కష్టే ఫలే అన్నారు కదా. ఆ గ్రేట్ వన్స్ కూడా, ఆ మహాత్ములు కూడా మనతో పాటే ప్రయాణం చేస్తున్నవారే, మనతో పాటు ప్రయాణం చేస్తున్నవారే. కానీ ఎలా ముందుకు వెళ్ళగలిగారు అంటే మనకన్నా ఎక్కువ శ్రమ పడ్డారు, ఎక్కువ కష్టపడ్డారు. మనం హాయిగా నిద్రపోతుంటే వాళ్ళు లేచి మేలుకొని ఎంతెంతో పనులు చేశారు వాళ్ళు. ఎందుకులే అని మనం మనకి బద్ధకంగా అలా పడుకున్నాం మనం. అందువల్ల వాళ్ళు ఎక్కువ శ్రమ చేశారు, ముందుకెళ్ళిపోయారు. దానికి ఫలితమే మన్వంతరము పూర్తయ్యేటప్పటికి గ్రేట్ వన్స్గా మారడం. అధికంగా కష్టపడే ఎవరికైనా అవకాశం ఉంది, వాళ్ళకి ప్రత్యేకంగాని కాదు. మనం కష్టపడితే మనకి ఉంది, అలాగా మనం కూడా మారగలం. ఇక్కడ ఉన్న విషయం అయితే ఇది ఎట్లాగుంది అనే దానికి చూద్దాం. ల్యాడర్ ఆఫ్ లైఫ్ గురించి, దానికి ఉన్న 10 మెట్లు గురించి మనం క్రితం పాఠంలో కొంతమేర వివరించుకున్నాం కదా. దిగువనున్న 6 మెట్ల వరకు పరిణామాభివృద్ధి అప్రయత్నముగా, అన్కాన్షియస్గా, అంటే జీవుల యొక్క ప్రమేయం లేకుండా, అంటే జంతు స్థితి వరకు కూడా జీవుల యొక్క ప్రమేయం ఏమి లేదు. అంతా ప్రకృతే తన యొక్క దీంతో అందరిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. హ్యూమన్ కింగ్డమ్కి వచ్చినప్పుడు, అంటే 7వ మెట్టు దగ్గరికి వచ్చినప్పుడే ఇంకా ఇక్కడ మనకు కొంత స్వేచ్ఛ ప్రసాదింపబడింది అన్నమాట. అప్రయత్నముగా, అన్కాన్షియస్గా మనము ఏ మెట్టు మీద ఉన్నామో, మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాము అనేది ఏమీ తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ప్రకృతే ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. ఎక్కడ వరకు? 6వ మెట్టు వరకు. ఆ 6 మెట్లు పూర్తయ్యేదాకా ప్రకృతి తన బాధ్యత తీసుకుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు, వాడు తనంతట తన కాళ్ళ మీద తను నిలబడే వరకు తల్లిదండ్రులలాగైతే వాడికి నిరంతరము సహాయం చేస్తుంటారు. 24 గంటలు వాడు ఎంక చూస్తూ వాడికి ఏం కావాలో ఏంటో బాగా వాడిని నెమ్మదిగా ముందుకు ఎలా తీసుకెళ్తుంటారో, వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకు. అట్లా ప్రకృతి ఈ 6వ మెట్టు వరకు ఉన్నటువంటి జీవులు అందరినీ కూడా తనే బాధ్యత తీసుకుని అలా నెమ్మదిగా తీసుకెళ్తూ ఉంది. 6వ మెట్టు అంతా పూర్తయింది. ఇక 7వ మెట్టు దగ్గరికి వచ్చాం మనం. 7వ మెట్టు ఎక్కించింది. అక్కడి నుంచి మనకి కొంచెం స్వేచ్ఛ ప్రసాదింపబడింది అన్నమాట. పెద్దోడు అయ్యాం కదా, మరి ఇంట్లో పెద్దోడైతే వాడికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడతాయి. అట్లాగే మనకు కూడా బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి అన్నమాట. అంతవరకు బాధ్యతలు లేవు. 7, 8, 9 మెట్లు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటిది. అవి ధ్యాని చౌహాని కింగ్డమ్కి సంబంధించినవి. ఆ 3 మెట్లు 7, 8, 9 ధ్యాని చౌహాని కింగ్డమ్కి సంబంధించినవి. ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే 6వ మెట్టు వరకు జరిగిన అభివృద్ధి ఏ పద్ధతిలో జరిగిందో చెప్పుకున్నాం. ఇప్పుడు అప్రయత్నంగా ప్రకృతే తీసుకెళ్తూ ఉంటుంది, చిన్నపిల్లవాడిని తల్లిదండ్రులు తీసుకెళ్ళినట్టుగా. ఇక్కడి నుంచి అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే కాన్షియస్తో, మెలకువతో. అంటే మనం ఎక్కడున్నాము ఏంటి తెలుస్తూ ఉంటుంది మనకి. మనం ఇంకా ముందుకు వెళ్ళలేదేంటని అనిపిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అది తెలుస్తూ ఉంటుంది మనకి. మెలకువతో చక్ర భ్రమణములకు తమ వంతు సహకారం అందించుట ద్వారా తాము అభివృద్ధి చెందుచు అత్యుత్తమ స్థాయిలోని లోక నివాసులుగా వెళుతుంటాం. అత్యుత్తమ స్థాయి లోక నివాసులుగా వెళుతుంటాం. ఇక్కడి నుంచి పద్ధతి మారిందనమాట. అంటే మనం అవతల వాడికి, తోటి వాళ్ళకి సాయం చేస్తూ మనం అభివృద్ధి చెందటం, వాళ్ళ అభివృద్ధి చెందేటట్టు మనం చేయటం, అదే సమయంలో మనం కూడా అభివృద్ధి చెందటం. ఆ విధంగా ఉంది అన్నమాట ఇక్కడ.
గ్రేటర్ మాన్షన్స్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళటం. 7వ మెట్టు మీద ఉన్న జీవుల అభివృద్ధి చాలా కీలకంగా ఉంటుంది. మళ్ళీ 8, 9 కొంత తేలిక అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించి మనం లైన్లోకి వచ్చేసాం కాబట్టి. 7 దగ్గర కొంచెం కీలకంగా, ఎందుకంటే 6 వరకు ఒక రకంగా ఉన్నాం మనం, ఏమాత్రం ఆలోచన లేకుండా. ఇప్పుడు 7 నుంచి ఆలోచన మొదలెట్టాల్సి వచ్చింది, సొంతగా చేయాల్సిన పనులు వస్తూ ఉన్నాయి. 7వ మెట్టు మీద ఉన్న జీవులు అభివృద్ధి చాలా కీలకముగా ఉంటుంది. 7 ఉన్న గ్రేట్ 7-fold సైక్లిక్ జర్నీ, అంటే ఈ జర్నీ అంతా ఎలా ఉందనమాట, 7 భాగాలుగా ఉందన్నమాట. 7 పరివర్తనలలో, అంటే 7 రౌండ్స్లో అభివృద్ధి చెందటం ఉంటుంది. 7వ మెట్టు మీద ఉన్న జీవుల అభివృద్ధికి డాక్ట్రిన్ ఆఫ్ ద 2 paths ప్రత్యేకంగా పనిచేస్తుంటుంది. ఎందుకు ఈ లా ఆఫ్ కంపాషన్, ఈ దివ్య ధర్మం గురించి చెప్పుకుంటున్నాం? అది వ్యక్త సృష్టిలో ద డాక్ట్రిన్ ఆఫ్ ద 2 paths, 2 మార్గములు కలిగిన సిద్ధాంతం అన్నమాట ఇది. ఇది ప్రత్యేకంగా 7వ మెట్టు మీద ఉన్న వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి కొంత వాళ్ళలో కొంత ప్రేరణ కలిగించడానికి ఇది పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆ ప్రేరణ లేకపోతే మనం సొంతగా చేయలేం, ముందుకు వెళ్ళలేం. ఆ ప్రేరణని ఇది కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా కీలకం అనమాట ఇక్కడ ఈ దివ్య ధర్మం. మొదటి 3 పరివర్తనలు అనగా రౌండ్స్ ఆఫ్ 7-fold సైకిల్స్లో 7వ మెట్టు మీద ఉన్న జీవులు అంతకు ముందు వలె, అనగా దిగువ 6 మెట్లపై ఉన్న జీవుల వలె అన్కాన్షియస్గా, అప్రయత్నముగా అభివృద్ధి జరిగిపోతుంటుంది. అంటే ఒక్కసారిగా మనకి ఆల్ ఆఫ్ సడన్ ఇది అయిపోదు, క్రమక్రమంగా. ఇప్పుడు 6వ మెట్టు దాకా ఎట్లా ఉన్నాము, మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంది. 7వ మెట్టుకి వచ్చాము, అప్పటి నుంచి సడన్గా మన పూర్తిగా మనదే అంటే చేయలేం కదా, కొద్దిగా మనకి అలవాటు చేస్తున్నట్టుగా అవుతుందన్నమాట. అందుకని ఈ 7 రౌండ్లు పూర్తి చేసుకోవాలి కదా. 7 రౌండ్లకి 3వ రౌండ్ దగ్గర మనకి కొంత అంతకు ముందు వల్ల, అనగా 7వ మెట్టు మీద ఉన్న జీవులు 3 పరివర్తనలు, అంటే 3 రౌండ్స్ జరిగేదాకా, 7వ మెట్టు మీద వచ్చిన తర్వాత మళ్ళీ రౌండ్స్ జరుగుతూ ఉంటాయి కదా, పరిభ్రమణాలు జరుగుతూ ఉంటాయి. ఈ 3వ పరిభ్రమణం జరిగేదాకా మనకి తెలియకుండానే ముందుకు తీసుకెళ్ళబడుతూ ఉంటాము. ఇంకా 4వ దాని దగ్గర అనమాట, అంతకు ముందు వలె, అనగా 6 దిగువ మెట్లపై ఉన్న జీవుల వలె అన్కాన్షియస్గా, అప్రయత్నముగా అభివృద్ధి జరిగిపోతుంటుంది. 4వ పరివర్తనము ప్రారంభము కాగానే 4th రౌండ్లో 7వ మెట్టు పైన ఉన్న హ్యూమన్ కింగ్డంలో ఒక్కసారిగా మార్పు వస్తుందన్నమాట. సంథింగ్ డిఫరెంట్ టేక్స్ ప్లేస్. 3వ రౌండ్ వరకు సాధారణంగానే జరిగిపోయింది, 6వ మెట్టు దాకా ఎలాగ ఉందో అదే పద్ధతిలో నెమ్మదిగా జరిగిపోయింది. ఎప్పుడైతే 4వ రౌండ్లోకి వచ్చామో అక్కడ కొంత డిఫరెంట్ టేక్స్ ప్లేస్, సంథింగ్ డిఫరెంట్. ఒక్కసారిగా మార్పు వస్తుంది. అంటే ఆ మార్పు నెమ్మదిగా, ఇప్పుడు పగలు ఉంది, పగలు చీకటిగా ఎలాగ మారింది, ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ మారలేదు కదా, క్రమక్రమంగా ఆ వెలుగు తగ్గుతూ సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కొంత వెలుగు ఉండి అప్పటికి చీకటి మొత్తం ఏర్పడుతుంది. మళ్ళీ చీకటి నుంచి వెలుగులోకి అట్లాగే ఆల్ ఆఫ్ సడన్ రాదు కదా, కొద్దిగా చీకటి తెరలో తొలుగుతూ క్రమక్రమంగా ఆ బాలభాస్కరుడు యొక్క వెలుగు కిరణాలు మన మీద నెమ్మదిగా పడి అప్పుడు పూర్తిగా వెలుగు వస్తుంది. అట్లాగే ఇది కూడా 3 ఇట్లో ఏం జరిగిందనమాట, కొంచెం మనకి అలవాటు చేయటం జరిగింది. అప్పుడు 4వ దగ్గర ఇక మనకి చూసుకోరా బాబు, నువ్వు ఇక నీ చేతికే అప్పచెప్పాం తాళాలు, ఇక నువ్వే మొత్తం దీన్ని నడుపుకోవటం. ముఖ్యముగా 3వ పీరియడ్ అయిపోయిన దగ్గర నుండి, అప్పటి నుండి ది లా ఆఫ్ కంపాషన్ పరిధిలోనికి రావడం జరుగుతుంది. అలాగని దివ్య ధర్మము ఇప్పుడే మొదలవుతుందని కాదు. సృష్టి ప్రారంభము నుండి మహాకల్పము వరకు
గ్రేట్ ఏజ్ అంటే బ్రహ్మ ఆయుర్దాయం వరకు, అంటే బ్రహ్మ 100 సంవత్సరాలు ఇది పనిచేస్తూనే ఉంటుందన్నమాట. ఇట్లా అన్ని దివ్య ధర్మాలు, ఇది ఒక్కటే కాదు, అన్ని దివ్య ధర్మాలు, అన్ని డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు, సూత్రాలు అన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ను నడిపే మూల సూత్రం ఏమిటి? ఇది డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ను ఒకటి చెప్పుకున్నాం. పరిపాలక వ్యవస్థను, గ్రేటర్ బీయింగ్స్ గురించి తెలుపుతుంటున్నది కదా. హైరార్కీస్ అంటే పరిపాలక వ్యవస్థ. దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే సృష్టిలోని ప్రతి జీవి అభివృద్ధి, ప్రతి జీవి యొక్క అభివృద్ధి ఒక గ్రేటర్ బీయింగ్ అధీనంలో నడుస్తుంటుంది. అంటే వాళ్ళు 10 అంటే సైలెంట్ వాచర్ ఒక ఆయన ఉన్నాడు ఫస్ట్ పైన, మిగతా 9 గణాలుగా విభజింపబడి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ మిగతా అన్ని జీవులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటారు, వాళ్ళని నడుపుతూ ఉంటారు వీళ్ళు. ఆ గ్రేటర్ బీయింగ్ ఆధీనంలో నడుస్తుంటుంది. ఉదాహరణకు ద గ్రేటర్ బీయింగ్, ద గ్రేట్ బీయింగ్, దట్ ఈస్ ది సన్. ఇప్పుడు మనకు ఉదాహరణకు చెప్పుకోవాలంటే సన్ ఒక గ్రేట్ బీయింగ్, ఆయన అంటే సోలార్ లాగాస్ అంటాం. ఆయన రేడియేట్స్ ఇట్స్ వైటాలిటీ త్రూ అవుట్ ది సిస్టమ్. సౌర మండలానికి సంబంధించినటువంటి మొత్తానికి ఆయన యొక్క వైటాలిటీని త్రూ అవుట్ ది సిస్టమ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఎ మన్వంతర, ఆ మన్వంతరము పూర్తయ్యేదాకా, అంటే బ్రహ్మ ఆయుర్దాయము పూర్తయ్యేదాకా ఆయన నిరంతరము దాన్ని ఆయన ప్రసరిస్తూనే ఉంటాడు అనమాట. సన్ నుంచి మనకి ఆ కిరణాలు ప్రసారం అవుతూనే ఉంటాయి. సౌరమండలేశ్వరుడు సూర్యదేవుడు ఏం చేస్తున్నాడు? తన శక్తి కాంతితో కూడిన వెచ్చని కిరణములను సృష్టి జీవులపై ప్రసరింపచేయుచునే ఉన్నాడు. ఎప్పటి వరకు చేస్తుంటాడు ఆయన? లైఫ్ ఆఫ్ బ్రహ్మ పూర్తయ్యే వరకు, అంటే బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయ్యేదాకా. ఎట్లాగా ప్రసరింపజేస్తున్నాడు? ఎవరి మీద అనేది లేదు ఆయనకి, ప్రసరించడమే. ఎవరి మీద అంటే మొత్తం మళ్ళీ రకరకాలుగా మార్పులు వచ్చేస్తాయి. హంతకుడి మీద ప్రసరింపకూడదు, చెడ్డవాడు వీడు ప్రసరింపకూడదు, ఇట్లాగా వచ్చేస్తాయి. అట్లాగా కుదరదు. ఆయన అట్లా అనుకోవట్లేదు. మొత్తం సమస్త సృష్టి జీవులు ఆయనకి ఎలా కనిపిస్తున్నారు? భగవన్మయంగా కనిపిస్తున్నారు. భగవదంశలే ఇక్కడ ఇలాగా తిరుగుతున్నారు అన్నట్టుగా భగవంతుడు ఇన్ని రూపాల్లో తిరుగుతున్నాడు అనే చూస్తున్నాడు తప్పితే వాళ్ళు చేస్తున్న పనుల గురించి అవి ఆలోచించట్లే ఆయన. అందుకని వాళ్ళందరి మీద ఒకే రకమైనటువంటి తన కిరణాలని ప్రసారం చేస్తూ ఉన్నాడు. అది ఈ లా ఆఫ్ కంపాషన్. ఎందుకంటే ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సోలార్ మన్వంతర ఈజ్ ఈక్వలెంట్ టు ద ఏజ్ నోన్ యాజ్ ది లైఫ్ ఆఫ్ బ్రహ్మ. అంటే సోలార్ మన్వంతర, ఇప్పుడు ప్లానెటరీ మన్వంతర అంటే గ్రహగోళానికి సంబంధించి మనం ఆ మన్వంతరం పూర్తయిపోవటం, డిస్సల్యూషన్లోకి వెళ్ళిపోవటం, ప్రళయంలోకి వెళ్ళిపోవటం. అట్లాగే ఈ సోలార్ మన్వంతర అంటే సూర్య సౌర కుటుంబానికి సంబంధించి, సౌరమండలేశ్వరుడికి సంబంధించి ప్రళయం ఎప్పుడు వస్తుంది? బ్రహ్మ ప్రళయంతో ఈయన ప్రళయం ముడిపడి ఉందన్నమాట. ఇద్దరు కలిసి ఒకేసారిగా ప్రళయంలోకి వెళ్ళిపోతారు. సో బ్రహ్మ కన్సిస్టింగ్ ఆఫ్ 100 బ్రహ్మాస్ ఇయర్స్. ది సోలార్ లాగాస్ సస్టైన్స్ ద సిస్టమ్ త్రూ కంపాషన్. ఈ సౌరమండలేశ్వరుడు ఏం చేస్తున్నాడు అనమాట? ఈ సృష్టి మొత్తాన్ని ఇట్లాగా నిలబడేటట్టు చేస్తున్నాడు. దేని ద్వారా? కంపాషన్, జాలి, దయ, కరుణ. ఇంకేం లేదు ఆయనకి ఎవ్వరి పట్ల, అందరి పట్ల ప్రేమ. ఫర్ కంపాషన్ ఇస్ ద లా ఆఫ్ లాస్. అది ధర్మాలన్నిటికీ మొత్తానికి గొప్ప ధర్మం అన్నమాట ఇది. కంపాషన్ ఇస్ ది లా ఆఫ్ లాస్. దివ్య ధర్మములన్నిటినీ ప్రధాన దివ్య ధర్మముగా లా ఆఫ్ కంపాషన్ చెప్పుకోవచ్చు. ఆ విధంగా సూర్యుడు అంటే ఉదాహరణకి మనం తీసుకుంటే, అట్లా సృష్టిలో ఉన్నటువంటి మొత్తం గ్రహాలు కానీ, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఋతువులు,
ఇట్లా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏది తీసుకున్నా కానీ మనం అలాగా ఎవరి మీద అనేది కాకుండా సృష్టి జీవుల మీద, సృష్టి జీవులు ఎవరు? భగవంతుడి యొక్క అంశాలు అన్న భావనతోనే, ప్రేమతో అందరికీ తను ఎంతవరకు ఇవ్వగలదో అంతవరకు ఇస్తూ ఉన్నారు ఆ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి వీళ్ళందరూ. అంటే 7వ మెట్టుపై 4వ పరివర్తము 4th రౌండ్లోని జీవులకు వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకారము అందింపబడుతుంటుంది అన్నమాట. ఇప్పుడు మనల్ని మన సొంతంగా మనం స్వయంగా చేయాలి అంటే మనల్ని ప్రేరేపించడం, నువ్వు చేయగలవు, ఇదిగో ఈ పద్ధతిలో చేస్తుండు అని మనకి కొంత సహకారాన్ని అందిస్తే ఇక మనం మనంతటా మనంగా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. 4వ పరివర్తనం అంటే 4th రౌండ్ ప్రారంభంలో అంటే 3 వరకు మన ప్రమేయం లేకుండానే అన్నట్టుగా వచ్చింది కదా అభివృద్ధి. ఇక 4వ పరివర్తనలో పూర్తిగా మన చేతుల్లోకి వచ్చిందన్నమాట. ఇక ప్రకృతి తను పట్టించుకోవడం లేదు. ఇక మీరు మీ సొంతగా చేసుకోండి, ముందుకు వెళ్ళండి. 4వ పరివర్తము ప్రారంభంలో జీవులకు కావలసిన క్రొత్త రూపములను పితృదేవతల సహకారంతో లునార్ పితృస్ అంటే డివైన్ యాన్సెస్టర్స్, దివ్యత్వము పొందిన మన పూర్వీకులు ద్వారా మనకి కొత్త రూపాలని అందజేస్తున్నారు అన్నమాట, వారి సహకారముతో. ఎందుకంటే ఈ రూపాలతో మనం పనులు చేయాలంటే రూపాలు కావాలి. మన చెయ్యి, కాలు, మరి దేహము, ఈ దేహ భాగాలు ఇవన్నీ ఉంటేనే కదా, వీటితో కదా మనం పనులు చేసేది. మనం మనసుతో పనులు చేయం కదా. మనసు ఆలోచించి ఆజ్ఞలు ఇస్తే మిగతా పనులు చేయాల్సింది ఇదిగో ఈ పనిముట్టు, ఈ దేహం అనే పనిముట్టు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అభివృద్ధి చెందడానికి వీలుగా ఉండేటట్టుగా ఆ రూపాలని ఎవరు తయారు చేసి ఇస్తున్నారనమాట? పితృదేవతలు. వారు సహకరిస్తున్నారు మనకు కావలసినటువంటి కొత్త రూపాలు. అలాగే మొదటి 2 మైనర్ కల్పాస్ అంటే 2 మూల జాతులు, అంటే మొదటి మూల జాతి, 2వ మూల జాతి, అట్లాగే మరియు 3వ మూల జాతికి సంబంధించి ప్రథమంలో కొంత భాగంలో ఉన్న జీవులు ఆయా కొత్త రూపములతో ఎలా మెలగాలో వారికి నేర్పబడుతుంది. అంటే మళ్ళీ మనం 7 మూల జాతులకి సంబంధించి ఒక్కొక్క జాతిలో ఎలాగా ఇదవుతూ ఉందో కూడా మనం ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. మొదటి 2 జాతులు వాళ్ళే సహకరిస్తున్నారు, పితృదేవతలు ఒక రూపాన్ని మనకి, కొత్త రూపాలని మనకి తయారు చేసి ఇస్తున్నారు. అలాగే 3వ మూల జాతికి సంబంధించి కొంత భాగం వరకు కూడా. ఈ విధముగా లోనార్ పితృస్ అంటే చాంద్ర దేవతలు సహాయము చేయుతుండగా సోలార్ పితృస్ జీవులు మేలుకొల్పడం చేస్తారు. అండ్ అవేకన్మెంట్ అక్కస్. ఒక రూపాలు ఇస్తే సరిపోదు కదా, ఈ రూపాలతో పాటు దీన్ని నడిపే విధానం, తనంతరకు తను నడిచే విధానం, ఎలా నడవాలి, వాటిని మేల్కొనేటట్టుగా ఈ సూర్య పితృదేవతలు చేస్తున్నారన్నమాట, సోలార్ పితృస్. వీళ్ళు మనకి సహకారం అందిస్తున్నారన్నమాట. చిన్న నిప్పురవ మొత్తమును భస్మీపటలము చేసినట్టు, మొత్తం ఊరంతా తగలబడిపోవటానికి ఒక చిన్న నిప్పురవ చాలు కదా. అట్లా చిన్న నిప్పురవ మొత్తమును భస్మీపటలము చేసినట్లు లోనార్ పితృస్, సోలార్ పితృస్ ఏమి చేస్తారంటే వారు ప్రేరణ కలిగించుట ద్వారా మనలో ఆ వేడిని, ఆ ఫైర్ని వెలిగించినట్టుగా చేస్తారనమాట. లోపల నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి మనలో నిద్రాణముగా ఉన్న దైవాంశను మేల్కొలుపుట జరుగుతుందన్నమాట. దాని ద్వారా వాళ్ళు ప్రేరణ అందించడం ద్వారా ఇక మన స్వయంగా పనిచేయటం, మన సొంతగా పనిచేయటం ప్రారంభమవుతుందన్నమాట. మన అభివృద్ధికి మనం ముందడుగులు వేస్తూ ఉంటాం. మానవునిలోని అంతర్గత శక్తులు వికాసము చెందినట్లు చేస్తారు. దానితో మానవుడు పరిణామ పథంలో తన అభివృద్ధిని వెతుక్కుంటూ ముందుకు సాగగలుగుతాడు. ఇప్పుడు మనం ఎట్లా మార్పు వచ్చిందో చూడండి. 6వ దాని వరకు మన ప్రమేయం లేదు, లాగా తీసుకువెళ్ళారు. 7వ మెట్టు దగ్గరికి వచ్చినప్పటికల్లా అక్కడ కూడా మనం కొంత భాగం వాళ్ళే నిర్వహించారు. అంటే నెమ్మదిగా
మనకి కొద్దిగా అందజేస్తూ నిర్వహించారనమాట. ఇప్పుడు 4వ రౌండ్లోకి వచ్చేటప్పటికల్లా పూర్తిగా మన మీద పెట్టేశారనమాట. అప్పటికి వాళ్ళు ఏం చేశారు, సోలార్ పితృసు, తర్వాత లోనార్ పితృసు, లోనార్ పితృదేవతలు, సోలార్ పితృదేవతలు, వాళ్ళు మనకు కావలసినటువంటి కొత్త శరీరాలు, కొత్త రూపాలు తయారు చేయడం, మనలో ఆ ప్రేరణ కలిగించటం, అది వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఇదంతా ఎలాగుందంటే, మనం ఉపగ్రహాన్ని పైకి పంపిస్తాం. పైకి పంపిస్తే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది అటు వెళ్ళదు, ఇటు వెళ్ళదు, తిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అట్లా కాదు కదా, మనం ఒక గ్రహం దగ్గర ఆగి ఆ గ్రహం మీద దిగాలి. మనం పంపించిన ఉపగ్రహం ఎట్లాగా వెళ్తుంది మరి? అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇంకొక రాకెట్ని పేలుస్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత. దాంతో అప్పుడు దాని దిశ మార్చుకుని మళ్ళీ మనం ఏ గ్రహం మీద దాన్ని దింపుదాం అనుకున్నామో ఆ గ్రహం చుట్టూ తిరగడం మొదలెడుతుంది. మళ్ళీ ఇంకొక రాకెట్ పేలుస్తాము. పేల్చిన తర్వాత అప్పుడు ఆ గ్రహం మీద దిగుతుంది అనమాట. ఇట్లా దిశ మార్చడానికి మనం ఎట్లాగైతే రాకెట్లు పేల్చుకుంటూ వెళ్తున్నామో అట్లాగా ఇప్పుడు మనం ఈ సోలార్ పితృసు, లోనార్ పితృసు మనల్ని ముందుకి నడపడానికి ఈ విధంగా చేస్తున్నారన్నమాట. దానితో మానవుడు పరిణామ పదంలో తన అభివృద్ధిని వెతుక్కుంటూ ముందుకు సాగగలుగుతాడు. అంటే మనలో ప్రేరణ కలిగించడం అన్నమాట. ఇప్పుడు మనం ఇది అధ్యయనం చేసుకోవాలి, ఈ అధ్యయనం ద్వారా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది అని మనలో ప్రేరణ కలిగింది. ప్రేరణ ఎవరు కలిగించారు? సోలార్ పితృస్. దానికి కావలసిన రూపాలు, ఈ దేహం మనకి దానికి సరిపోను, మనం దాన్ని అందుకోవటానికి ఆ జ్ఞానాన్ని అందుకున్న జ్ఞానాన్ని అనుభూతి చెందడానికి, అనుభూతి చెందిన జ్ఞానంతో మనం పనులు చేయడానికి, వీరికి అనుభూతి చెంది ఆపడం కాదు, పనుల్లోకి వెళ్ళిపోవాలి. అవి పనులుగా అది పరివర్తన రావాలి, పరివర్తనం అది పనులుగా మార్పు రావాలి. అది మన యొక్క అనుభూతి ఏదైతే ఉందో అనుభూతి పనుల ద్వారా మనకి వ్యక్తం కావాలన్నమాట. దివ్య జ్ఞానం అధ్యయనం అంతా కూడా ఊరికే పురాణ కథల్లాగా విని బాగుందనో లేకపోతే బాగోలేదనో లేకపోతే పర్వాలేదనో ఏదో పేరు చెప్పేసుకుని ఇక వెళ్ళిపోవటం కాదు. పురాణాలు వింటారు, పురాణ కథలు, ఆ దేవుడికి దండం పెడతారు, ఏదో మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుంది, పురాణ కథ విన్నాం కదా పుణ్యం వస్తుంది అని ఇక అక్కడితో అయిపోయింది. యాక్షన్ లేదు, యాక్షన్. కానీ ఇక్కడ అలా కుదరదు. దివ్య జ్ఞానము యాక్షన్, లేకపోతే వేస్ట్. ఇది ఇంకా మన టైం ఎందుకు ఇంతగా వేస్ట్ చేసుకోవడం? మనం గంటలు మన పనులన్నీ వదులుకొని పనిమాల ఎందుకు ఇక్కడ కూర్చొని ఇవన్నీ వినడం కాదు. దివ్య జ్ఞానం యొక్క ప్రధానమైన విషయం ఏంటంటే ఇది యాక్షన్లోకి పరివర్తన చెందాలి, యాక్షన్లోకి రావాలి. మనం ఇక్కడ ఏ విషయాలైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ అవగాహన కలిగించడానికి ఇచ్చారు. కాబట్టి మనం యాక్షన్ లేకపోతే ఇంకా ఉపయోగం లేదు కదా. కాబట్టి యాక్షన్లోకి అనమాట. పరిణామప్రదంలో తన అభివృద్ధిని వెతుక్కుంటూ ముందుకు సాగగలుగుతాడు. ఎందుకంటే మనం ఇంకా ఎన్ని నిత్యముల మెట్లు ఉన్నాయి మరి చూడండి. 7వ మెట్టు మీదే ఉన్నాం మనం. ఇంకా 7వ మెట్టు పూర్తి చేసుకోవాలి. 8వ మెట్టు మీదకు వెళ్ళాలి, అది పూర్తి చేసుకోవాలి. 9వ మెట్టు మీదకు వెళ్ళాలి, అది పూర్తి చేసుకోవాలి. 10కి జారాలి. మరి ఇక్కడ కూర్చుని అలాగా బద్ధకంగా చూస్తూ ఉంటే ఇంక ఇక్కడే ఉండిపోతాం. యాక్షన్లోకి రావాలి. ఎలా అయితే చంద్ర సౌర పితృదేవతలు మనలో ప్రేరణ కలిగించి మనకు సహాయము చేశారో, ఇప్పుడు ఇక్కడ మన అభివృద్ధి ఏంటి? ఇప్పుడు మనకి అభివృద్ధి ఎవరిచ్చారు? మన సొంతగా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా మనం ఆ పనులు చేయడానికి వీలుగా మనలో ప్రేరణని, మనకి ఆ ప్రేరణకి తగ్గట్టుగా పనులు చేయడానికి కావలసిన రూపాలని ఎవరు అందజేశారు? మనకి ఎవరు సహాయం చేశారు, సహకారం అందించారు? లోనార్ పితృస్, సోలార్ పితృస్ వాళ్ళ యొక్క సహకారంతో మనం మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ముందుకు వెళ్ళగలటానికి అవకాశం ఏర్పడింది. అట్లాగే మనం ఏం చేయాలన్నమాట, అలాగే మనము కూడా మన సహచరులకు సహాయము చేసి మనము ముందుకు సాగవలసి ఉంటుంది. ప్రస్తుత పరిణామ లక్ష్యము అది. అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది ఏంటన్నమాట, 4వ రౌండ్ జరుగుతూ ఉంది కదా. మానవుడి యొక్క హ్యూమన్ కింగ్డంలో 4వ రౌండ్ జరుగుతూ ఉంది.
ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి అంటే ఇగో ఈ పద్ధతి ఇదనమాట. మనం మన తోటి వాళ్ళకి సహాయం చేస్తూ, మన సహచరులకి మనం సహాయం చేస్తూ మనం ముందుకు వెళ్ళడము. టైము కాబట్టి లా ఆఫ్ కంపాషన్, ద డాక్ట్రిన్ ఆఫ్ టూ పాత్స్. అంటే లా ఆఫ్ కంపాషన్లో మనం ప్రాథమికంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ డాక్ట్రిన్ ఆఫ్ టూ పాత్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అది ఏమిటంటే మనం రెండు మార్గాలని అంటున్నాం కదా, ఒకటి సీక్రెట్, ఒకటి ఓపెన్. ఆ రెండు మార్గాల ద్వారా ఈ గ్రేట్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కింద జీవులకి తోడ్పాటును అందజేస్తూ ఉన్నారు. అంటే మనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళే ఎక్కువ కష్టపడి ఎక్కువ శ్రమ కోర్చి వాళ్ళు ముందుకు వెళ్ళారు, గ్రేట్ వన్స్గా మారిపోయారు. ఎందుకు మారిపోయారు? మళ్ళా మన తోటి సహచరులకి సహాయం చేయటం కోసం. సో ఆ మాదిరిగా లా ఆఫ్ కంపాషన్ అనేది ఈ సృష్టిలో జరుగుతూ ఉన్న ధర్మం అన్నమాట. ఈ సృష్టిని నడుపుతున్న ధర్మాల్లో అదొక ప్రధానమైనటువంటి ధర్మము, లా ఆఫ్ కంపాషన్. అది ఈ సృష్టిలో ఏ విధంగా డివైన్ ప్లాన్ ద్వారా ఈ సృష్టిలో ఎలా వ్యక్తమైందో, ఏ సిద్ధాంతం ద్వారా, ఏ సూత్రం ద్వారా వ్యక్తమైందో అది మనం నెక్స్ట్ వచ్చే ఆదివారం నాడు మనం పూర్తి చేసుకుందాం. అది ద డాక్ట్రిన్ ఆఫ్ ద టూ పాత్స్ అన్నమాట. రెండు మార్గముల సిద్ధాంతము. ఓకే, ఈరోజు చెప్పుకున్నది అంటే ఏం లేదు, దివ్య జ్ఞానము అనగానే ఊరికే పురాణ కథల్లాగా కాదు. ఇన్ని యాక్షన్లు ఎందుకంటే పురాణాల్లో కన్నా ఇంకా వివరంగా అక్కడ పురాణాలు ఏంటి, ఇదే విషయాన్ని పురాణ పాత్రలతో, పురాణ దేవతలు, మరి దేవుళ్ళు, వీటికి సంబంధించిన పాత్రలతో అక్కడ ఒక కథలాగా మనకి చెప్తున్నారు. దాంతో మనం ఏం చేస్తున్నాము, ఆ కథని మన చిన్న పిల్లవాడు ఆ కథ విని నిద్రపోయినట్టుగా, కథ విని వాడు పని చేయటంలా, కథ విని నిద్రపోతున్నాడు శుభ్రంగా. అట్లాగా మనం కూడా ఆ కథలు విని నిద్రపోవటం కాదు. ఇక్కడ దివ్య జ్ఞానం అనేటప్పుడు కల్లా సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు మనకు అందజేయబడుతున్నాయి. ఎలా అమర్చారు ఈ సృష్టిని, ఎలా కూర్పు చేశారు, అటువంటి సృష్టిలో మన యొక్క బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి. కాబట్టి పరస్పర సహకారంతో జరుగుతూ ఉంది ఈ సృష్టి అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. 6 నిత్యంలో ఉన్న వరకు మనకేం తెలియదు, మనకు తెలియకుండా లాగా తీసుకెళ్ళబడ్డాం. చిన్న పిల్లవాడికి ఎట్లాగైతే విషయం తెలియదు, తల్లిదండ్రులే వాడిని ఎత్తుకుని వాడి బాగోగులు చూసుకుంటూ వాడిని ఎలాగైతే ముందుకు తీసుకువెళ్ళి నెమ్మదిగా పెంచారో, ఇప్పుడు పెద్దవాడయ్యాడు వాడు. అట్లాగే దానికి వచ్చేసాం మనం, మెట్టుకు వచ్చామంటే పెద్దవాళ్ళం అయ్యామని. సో ఇప్పుడు మనం సొంతగా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మన అభివృద్ధి చూసుకుంటూ, మన అభివృద్ధి అంటే ఎలాగా, తోటి వాడికి సహాయపడటమే మన అభివృద్ధి అన్న భావనతో ఈ లా ఆఫ్ కంపాషన్ ఉందన్నమాట. సో అది మనందరం కూడా ఆ విధంగా మన తోటి వారికి సహాయం చేస్తూ మనం చేస్తూనే ఉన్నాం కదా పనులు. కొత్తగా మనమేమి పెద్దగా అమ్మో ఈ సహాయాలు ఇవన్నీ మనకెక్కడ అవుతాయో బాబు, ఏదో మా జీవితం గడుపుతున్నాం, ఇట్లా సహాయాలు ఇవన్నీ మన వల్ల కాదు అంటం కాదు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నావు, అవతలోడికి పనులు చేయడమే కదా, అదే సహాయం. దాన్ని సహాయం అనుకో. అది ఇప్పుడు మనం నా జీవనం కోసం వాడికి చేయటం అని కాకుండా నాకు చేతనైంది వాడికి చేసి పెడుతున్నాను అన్న భావన అయిపోయింది. ఇంకేముంది ఇక్కడ? అదే పని, నిన్న ఏ పని చేసావో అదే పని ఇవాళ కూడా చేస్తున్నావు. కానీ ఎట్లా చేస్తున్నావు? నాకు చేతనైంది అవతల వాడికి చేసి పెడుతున్నాను. ఎంత తేడా వస్తుంది చూడండి. దాంట్లో ఆ ప్రేమ భావం మొలకెత్తుతుంది, ఆ సేవాభావం మొలకెత్తుతుంది. అంతకుముందు అదే పని చేశాం కానీ ప్రేమ లేదు, సేవ లేదు, కఠినంగా ఉన్నాం, నాకు నేను అన్నట్టుగా పరిమితమై ఉన్నాం.
మనం అపరిమితులు అయితే తప్ప ఈ మా ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రానికి మనం వెళ్ళాలి అంటే మొత్తం అందరూతో పాటు అన్నట్టుగా ఉండాలి. మనం ఒక్కళ్ళం వెళ్ళి అక్కడ కూర్చుంటే సరిపోదు. మిగతా వాళ్ళు వెళ్ళారా లేదా మనకి లెక్క కాదు. మనకేంటి, మనం కేంద్రము అన్నామంటే అర్థం ఏంటి? ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు భగవన్నమయముగా, చిన్న ఇష్కరేణువు నుంచి మొత్తం ఈ సమస్తం వాళ్ళందరూ విడివిడిగా ఉండొచ్చు. అది వాళ్ళ సంగతి. మన సంగతి ఏంటి? ఇప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఉన్నారు. వాళ్ళని కదిపామనుకోండి, నేను ఒక్కడేనండి దైవానుభూతిని చెందింది, వీళ్ళందరూ పాపం ఇంకా సామాన్య మానవులుగా ఉన్నారు, సాధారణ మానవులుగా ఉన్నారు, వీళ్ళెవరు చెందలేదండి అని అనరు వాళ్ళు. వీళ్ళందరూ ఆయనకి భగవన్మయంగా కనిపిస్తున్నారు. అప్పుడు కదా మరి ఆయన కేంద్రానికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? మొత్తంలో భగవంతుని దర్శిస్తేనే కేంద్రము. కాబట్టి మనం మొత్తాన్ని, అప్పుడు ఈ భావం మొలకెత్తుతుంది. మనం అవతల వాడికి సేవ చేయటము అన్న పాయింట్తో బయలుదేరితే ఆ ప్రేమతత్వం మనలో పెరిగి ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనందరం కూడా మన జీవితాన్ని గడుపుకుందుముగాక. ఈ అధ్యయనము దానికి ఉపయోగపడుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ అంకుల్, చాలా బాగా చెప్పారు. వాళ్ళ సహాయం ఎలా చేయాలనే దాని మీద చక్కగా విపులంగా క్లియర్గా చేశారు. ప్రేమతోటి ఎట్లా చేస్తే అది వాళ్ళకి వెళ్తుంది, మనం ఎట్లా డెవలప్ అవుతాం అనేది. మీరు ఒక రకంగా ఫిజికల్ గా చేస్తున్నారు, మెంటల్ గా కూడా సాయం చేస్తున్నారు తెలుసుకునేలాగా. మనం చెప్పుకుంటున్నాం ఇది. ఇప్పుడు నేను చెప్పాలంటే వినేవాడు ఉండాలా, లేకపోతే నా ఒక్కటి నేను కూర్చుని చెప్పుకుంటూ అయిపోతుందా? కాదుగా. నేను చెప్పాలి అంటే అవతల 5 10 మందో 20 మందో ఉంటే అప్పుడు దానికి విలువ. వాళ్ళు వినేవాళ్ళు ఉండాలి కాబట్టి అప్పుడు వినేవాళ్ళ ద్వారా వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు. నేను చెప్పడానికి వాళ్ళు ఉండబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఆ విధంగా నాకు సహాయం చేస్తున్నారు. అంతే. వాళ్ళు ఇది చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం, వినేవాళ్ళు ఉన్నారు. చెప్పేవాడు ఉన్నాడు కాబట్టి వినేవాడు ఉన్నాడు. అట్లాగా వాడికి మనం సహాయం చేస్తున్నాం. చెప్పేవాడికి వినేవాడు సహాయం చేస్తున్నాడు, వినేవాడికి చెప్పేవాడు సహాయం చేస్తున్నాడు. ఇది కూడా ఒక సహాయమే. టమాటాలు చూడండి. అదే సరే, నా మాట్లాడేది ఉంటే మ్యూట్ తీసి మాట్లాడండి. రాఘరారు రాజు అండి. రాజు గారు చాలా చాలా సంతోషం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, రాజు గారు మాట్లాడుతున్నారు. రాజు గారు మాట్లాడాలి, అందరు తర్వాత మిగతా వాళ్ళు. నాకు అంత రాజ్యాధికారం వద్దు, కానీ మాకు ఇవాళంతా ఒక హెర్మిటేజ్ లో ఒక ఋషి ముందు కూర్చొని శ్రవణం చేసినటువంటి తృప్తి కలిగిందండి. ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే, మీ స్టైల్ అయితే, ఆ గాంభీర్యం కానీ, వాయిస్ లో స్వచ్ఛత కానీ చాలా ఆనందం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. ప్రసాద్ రావు గారు మాట్లాడండి. సార్, ఇవాళ బ్యాక్గ్రౌండ్ రియల్లీ మాకు అడయారు గుర్తొచ్చింది సార్. అందుకోసం మనందరం కంపాషన్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఓకే, వర్చుస్ లో మన థియోసాఫికల్ లో చాలా ముఖ్యమైనది ఈ కంపాషన్. ప్రకృతి మొత్తం కంపాషన్ గా ఎట్లా పనిచేస్తుంది, డివైన్ ప్లాన్ ప్రకారం కంపాషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా చక్కగా చెప్పారు సార్. వెరీ నైస్ హియరింగ్ యూ సార్ టుడే, రాఘవరావు గారు.
వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. మమ్మల్ని లాస్ట్ వీకే తీసుకెళ్ళిపోయారు అడయార్ అంకుల్. లాస్ట్ వీక్ నుంచి అడయార్లోనే ఉన్నాం. ఎస్, ఇంకెవరన్నా మాట్లాడుతుంటే మ్యూట్ తీసి మాట్లాడండి. అంటే కేంద్రానికి వెళ్ళిపోతున్నాం మనం. అది కేంద్రం అదే సెంటర్. ఏమన్నా మాట్లాడతారండి? మ్యూట్ తీసి మాట్లాడండి. ఓకే అందరూ సరే. నెక్స్ట్ సండే కూడా మనం డివైన్ ప్లాన్ క్లాస్కి ఇలాగే కలుద్దామండి. అందరికీ పార్టిసిపేట్ చేసిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. స్వస్తి. నమస్తే.